Hi guys, welcome to our YouTube channel Forever Before. ఫోర్ అన్నం ఇద్దరే ఉన్నారని చూస్తున్నారా? మిగతా ఇద్దరు బతుకమ్మ చేయడంలో బిజీ. చూసిద్దాం పదండి. సన్నగా ఏం పని నాకు పని చెప్పుకున్నాను. ఫోన్ తీస్తే మంచిగా ఉంటుంది, మళ్ళీ అందరూ ఏమని అనుకుంటుంది దీని అమ్మాయి. అందుకే ఫోన్ ఇచ్చి వీడియో డాన్స్ వస్తే సూపర్ వేస్తే పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇది ఇంకొక వెరైటీ. ఇది తంగేడు పువ్వు. దీంట్లో ఫుల్ పురుగులు ఉంటాయి కానీ చూసుకొని తీయాలి. ఇదే మెయిన్ బతుకమ్మకి. తంగేడు పువ్వే ఫస్ట్ పెట్టాలి కింద. బతుకమ్మ అంటే తంగేడు పువ్వు, తంగేడు పువ్వు అంటే బతుకమ్మ. ఇది మా డాడీ తీసుకొచ్చిన పువ్వు ఈ సెక్షన్. ఇదంతేమో మీరు తీసుకొచ్చారు. ఇట్లా వేసుకోవాలి. ఇది కట్టిన అంటే మళ్ళీ వేస్ట్ అవుతుంది. అందుకే మేము ఏం చేస్తామంటే ఇప్పుడు పద్ధతి అంత బరువుగా ఇట్లా పెట్టుకుంటాం. ఇరొకటి రౌండ్ గా పెట్టుకుంటే ప్యాకెట్ తీసింది. ఇంకోసారి ఇది మేము టేక్ పువ్వు. ఇదేమంటే పువ్వు మేము టేక్ పువ్వు అంటాం. టేక్ మొహం పగిలిపోద్ది. మీరేమంటారో కామెంట్ లో చెప్పండి. మీకు అనిపిస్తుంది పువ్వు. ఈ పువ్వు పెడితే బతుకమ్మ పెద్దగా అవుతుంది. تكنولوجيا عشدنها تكنولوجيا ఇవే మా గుండు. ఇవే రోజు పువ్వు ఎట్లా పెట్టుకుంటారు అంటే పోపిస్టిక్. వీటిలో వచ్చే పోపిస్తుందా? ఇది ఫస్ట్ ఆమె చదువుకుంది కానీ ఈక్వల్ టు కాదు, ఆమె జట్టగా మాట్లాడుతుంది. మమ్మల్ని పాస్ చేయాలి సార్. పాస్ అయితే చెయ్యాలి. మేము ఏం చేస్తున్నామంటే ఇవన్నీ కలర్ వేయాలి. ఇప్పుడు మన చేతికి అంతా కలర్ అంటుంది కదా, అందుకే మా మమ్మీకి ఇట్లా కవర్లు కట్టినామంటే అప్పుడు స్వీక్ అంటుంది. ఈ కవర్లకి కూడా కలర్ వస్తుంది కానీ కొంచెం ఇప్పుడు కలర్ బకెట్ బాగాలేదు. ఎప్పుడు పాత బకెట్ అన్నీ ఎట్లుందో బకెట్ అడ్జస్ట్ కండి. మీరు కూడా మంచి బకెట్లో వేస్తే ఖరాబ్ అవుతుంది. అట్లాంటివి ఏమన్నా ఇంకో బకెట్లు పాత ఉంటే దాంట్లో వేసుకోదు. చూడండి బాగుంది కదా. ఇది మా అక్క వేసింది, ఇది నేను వేసుకున్నా. ఇది మా అక్క వేసుకున్నా. మా మమ్మీ తంటారు అవి కలర్ ఏడంటుందో అని అటు తీస్తుంది పెడుతుంది. పొద్దున ముద్దు ముద్దుగా పొడమి పువ్వులు పూసిందో, మొగులు చూసి మురిసిందో, పువ్వులు దెంపి ఆడా బిడ్డలు పూల రాసి పోసిందో. ఇది ఉన్క అంటే ఏంటి అంటే ఇప్పుడు వడ్లు ఉంటాయి కదా, వడ్ల నుండి బియ్యం తీసినాక పొట్టు మిగిలిపోతుంది కదా, వేస్తారు అన్నమాట. ఇది ఎందుకంటే ఇప్పుడు ఇదంతా ఇప్పుడు ఖాళీ ఉంటుంది, మరి దీంట్లో ఏదో ఒకటి వేది లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి అంతా పోస్తాం. దీనిపైన ఇప్పుడు ఆకులు పెట్టి కొంచెం పసుపు కుంకుమ వేసి ఇప్పుడు బతుకమ్మ ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తాం. ఇది వేయడం వల్ల యూజ్ ఏంటంటే ఇది బతుకమ్మ అనేది లైట్ వెయిట్ ఉంటుంది. అదే ఇప్పుడు ఈ ఆకులు మనం వేసినాం అనుకో ఎక్కువ హెవీ వెయిట్ అయిపోతుంది, మోయలేం కాబట్టి వేస్తాం అనమాట. ఇప్పుడు ఉంగేసి ఇట్లా లెవెల్గా వేసుకున్న తర్వాత గుమ్మడాకు వేసుకుంటాం. యాక్చువల్గా పెద్ద ఆకుంటే వేసుకోవచ్చు కానీ మా దగ్గర పెద్ద లేకుండా చిన్న చిన్న వేసుకున్నాం. ఇప్పుడు ఇది కార్నర్స్ అన్ని ఈక్వల్గా కట్ చేసుకుంటాం దీని చుట్టూ. దీని తర్వాత కొంచెం పసుపు కుంకుమ వేసి మొక్కి అప్పుడు బతుకమ్మ స్టార్ట్. ఇప్పుడు పసుపు కుంకుమ వేసుకోవాలి. వేసుకొని కొంచెం పువ్వులు వేసుకొని ఫస్ట్ ఈ తంగేడు పువ్వు
స్టార్ట్ చేయాలి, మొక్కి స్టార్ట్ చేయాలి. బంగారి బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన రాగి బిందెలు తీసుకురమని నిల్లకు పోతే రాములో రెదురాజే నమ్మో ఈ వాడలోన. పొద్దు పొద్దున ముద్దు ముద్దుగా పొడమి పూలు పూసిందో మొగులు చూసి మురిసిందో పువ్వులు దెంపి ఆడా బిడ్డలు పూల రాసి పోసిండ్రో పూజలు చేసి పాడిండ్రో మంచి మంచి పువ్వులేరి మనసే పేర్చినారమ్మో రంగులు అద్దినారమ్మో బజార్లల్ల గుంపులు గుంపులు బాజా మొత్తలు మోగెనో బతుకమ్మలు కదిలెనో తీరు తీరు పాటలు విని తార తారలు ఆగిండ్రో తప్పెట తాళమేసిండ్రో కోటి కోట్ల దేవతలంత కొత్త కొలు తీరిండ్రో తలలు ఊపి మెచ్చిర్రో కచ్చిరేమో దుమ్ము లేపే చోట పాటల ఆటల్లో ఆడి బిడ్డల పాటల్లో స్త్రీల జాతర పూల జాతర ఊరు పొగల జాతర ఊరి జనుల జాతర. అన్న చెల్లి ప్రేమల నల్లి కన్న తల్లి మురిసెరో చిన్ననాటి స్నేహితులంతా చేరి ముచ్చటలాడెరో వాడా వాడా వయ్యారాలతో వాయినాలిచ్చే పాల పిట్ట సారెలు పెట్టి పండుగ చేసే ఊరి చెరువు అలల పూలు ఉయ్యాలలుగే. వదినలంటే చాలా ఇష్టం. పండగే సృష్టికే దీపమా శక్తికే మూల
పసుపు గొమ్ములో పసుపు తీసి రాసినట్టుగా పూచె తంగెడు కొమ్మలు వేల రంగుల పువ్వులో బతుకమ్మని చీరలు కోనేటిలో కలువలో గౌరమ్మని రవికలు ఎంతటి అందాల మహారాణివే నీ చుట్టూ పూలన్నీ చలికత్తెలే నిన్ను చూడాలని ముందు అయితే సాంప్రదాయం మా సాంప్రదాయం ప్రకారం మేము ఈరోజు 10 పల్లీల ముద్ద తీసుకున్నాం. అగో వాళ్ళు మళ్ళీ వచ్చిర్రు. ఏ గంగమ్మ దిగి వచ్చే చింతైలి కోసం చెరువులోని